ఇద్దరు ఇద్దరు పిల్లలండి. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలండి మేము. అలా అంటే ఆ రోజుల్లోనే మా ఫాదర్ అన్నారు, "అసలు ఏ చదివిచ్చేది ఆడపిల్లలేంది, మగపిల్లలేంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి గదా!" అనేవాళ్ళు. అంటే మన పేరెంట్స్‌కి గాని, మన తాతలకు గాని ఇలాంటి బిజినెస్ అంటే వాళ్ళకి తెలీదండి. వాళ్ళకేందంటే ఆ రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీలు కష్టపడి పని జేసుకోవడం ఏమీ తెలీదు వాళ్ళకసలు. ఇలాంటి బిజినెస్‌లు ఇప్పుడున్న పరిస్థితులు పాపం వాళ్ళకన్నీ ఏం తెలీదు. వాళ్ళంతే జెప్పారు, "చదువుకోండమ్మా, మంచి జాబ్, మంచి ఉద్యోగమొస్తది. చాలా సుఖపడతావు" ఇలా చెప్తారు. కానీ ఉద్యోగం అండి. నేను ఒక్క మీటింగ్‌లో విని నేను కనెక్ట్ అయిన పాయింట్ ఏందంటే ఉద్యోగం. నేనొక్కటే పాయింట్ అండి. ఇది మెయిన్ పాయింట్ మీకు చెప్తున్నాను. నాకు చాలా సిగ్గుగా అనిపిచ్చింది. 25 సంవత్సరాల జర్నీలో నాకు సాలరీ 1,00,000 అండి. బీబీ మేడంని నేను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న ఆ రోజు. క్వాలిఫికేషన్ ఫోర్త్ క్లాసు. క్వాలిఫికేషన్ ఏం లేదు. ఒక ఆవిడ ఒక 2, 3 ఇయర్స్‌లో 4,50,000 ఎర్న్ చేస్తుందంటే నాకు చాలా ఇదిగా అనిపించింది. మనము ఏ పని చేసినా ప్రతి ఒక్క అడుగు మనీతోనే ఉందండి అసలు. ఇప్పుడు నేను సహాయం చేయాలనే మనసు ఉంటది. కానీ ఏం లేదు. పరిస్థితులు లేవు ఇప్పుడు. ఇవ్వాలన్న మనసు ఉన్నా గాని పరిస్థితులు లేవు. కానీ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో జర్నీ చేస్తే ఖచ్చితంగా మనం సాధిస్తాం. 100% డౌటే లేదు. కానీ నిలబడాలి. స్ట్రాంగ్‌గా డిసైడ్ అవ్వాలి మనం. ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి ముందు. డిసై అంటే మనకు ఎవ్వరు ఏం చెప్పనవసరం లేండి. మనకు మనమే డిసైడ్ అవ్వాలి స్ట్రాంగ్‌గా. ఎవరెవరో చెప్పిన మాటలు మనకొక క్లారిటీ ఉండాలి. ఏదో వాళ్ళు జెప్పారు, వీళ్ళు జెప్పారు, మన అప్‌లైనర్స్ చెప్పారు, మన డౌన్‌లైనర్స్ చెప్పారు. అయన్నీ కాదు. మీకు మీరు ఇది మన కంపెనీ. ఇది నాది. నేను ఎలా డెవలప్ అవ్వాలి? నేనేం తెలుసుకోవాలి? అప్‌లైనర్ నుంచి తెలుసుకోవాలా? డౌన్‌లైనర్స్ తెలుసుకోవాలా? యూట్యూబ్ నుంచి తెలుసుకోవాలా? మీటింగ్స్ నుంచి తెలుసుకోవాలా? ఎక్కడి నుంచైనా నేను తెలుసుకోవాలనే తపన మనలో ఉండాలి ఫస్ట్. అది. ఎవరైనా నెగెటివ్స్ వచ్చారంటే ఈ సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్‌లో విన్నాను. నెగెటివ్ అనే మాట ఎవరైనా మాట్లాడారు అంటే మనం ముందు పక్కకొచ్చేసేయాలి. అలా నేను నెగెటివ్స్ అండి. నెగెటివ్స్ నాకు రాలేదనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇంట్లోనే ఉన్నారు నా శత్రువులు. నెగెటివ్స్ వచ్చినియి. వచ్చినా గాని నేనేం పట్టించుకోలేదు. కానీ పాపం మా హస్బెండు, "నువ్వు ఈ వయసులో ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇంట్లో కష్టపడ్డావు. ఇంకా ఎందుకే నీకింత బాధ" అనని అన్నప్పుడు, "లేదు, అన్నీ ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాట ఇన్నాను. కానీ ఇప్పుడు కొంచెం నాకెందుకో బాగా నచ్చింది. 1 ఇయర్ నేను జర్నీ చేస్తాను. నన్ను వదిలేసేయి" అంటే ఓకే. చాలా ఎంకరేజ్‌మెంట్ అండి. అలా, అలా నాకు ఇంట్లో ఫ్యామిలీలో గూడా చాలా ఎంకరేజ్‌మెంట్ ఉంది. అలా నా జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు గోల్డ్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాను. ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చెప్పేదేంటంటే ఇది పాస్ బయటానికి వెళ్తున్నాడు చూడండి. బయటికి ఇది పొమ్మను. చాలా హ్మ్. ఎవరన్ ఇది చాలా గొప్ప ప్లాట్‌ఫార్మ్ అండి అసలు. కానీ ఫస్ట్‌లో చాలా కష్టంగా ఉంటది. అనిపిస్తది. అన్ని కష్టాల్ని. ఒక 2, 3 ఇయర్స్ కష్టం లేకుండా ఏ పని ఉండదండి. ఒక 2, 3 ఇయర్స్ గట్టిగా పట్టుకొని నిలబడితే ఖచ్చితంగా వస్తది. కానీ ఒక ఒక మీటింగ్‌లో నేను కనెక్ట్ అయిన పాయింట్ ఏందంటే బిజినెస్ మనల్ని గమనిస్తా ఉంటది అన్నారు. నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చిందండి. ఎవరో చెప్పారు మొత్తానికి. అంటే ఎవరు ఏం చెప్పినా ఒక్కొక్క పాయింట్ మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. బిజినెస్ మనల్ని ఏదో వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో చేయకూడదు బిజినెస్. మన కోసం, మన ఫ్యామిలీ కోసం అని మనం ఫీల్ అయ్యి మన పిల్లల కోసం మనకి నిజంగా క్వెషన్ చేసుకోండండి. అంటే నేను నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. 25 ఇయర్స్ సర్వీసు. పిల్లల్ని చదివిచ్చాము కష్టపడి. ఫారిన్ పంపించామంటే దాని ఎనక ఎన్ని కష్టాలున్నాయో అది మీకు చెప్పలేను. ఆ కష్టాలు, ఆ జర్నీలో నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేనిది సెలెక్ట్ చేసుకున్నా. నాలాగా కష్టపడగూడదు. కష్టాలు ఉండగూడదు. ఒక ఇది పేదవాళ్ళకి ఈ కంపెనీ అని నేను దీనిలో జర్నీ జేస్తే, ఇంకా నేను ఈ జాబ్ పరంగా నేను ఏమి హెల్ప్ చేయలేను. అది నాకు అర్థమైపోయింది నా జర్నీలో. ఈ బిజినెస్‌లో ఏదైనా నిలబడితే నా ద్వారా కొంతమందిని నేను నిలబెట్టొచ్చనే గట్టి సంకల్పంతో ఎంఎస్ఆర్ గారిని
ఎంఎస్ఆర్ గారిలో దేవుణ్ణి చూస్తున్నా అన్నమాట. నిజంగా ఆయనకు అవసరం లేదండి. అలా ఇలా అసలు ఇంత పగలనక రాత్రనక సార్‌లో ఎప్పుడు చూసినా ఒక్క ఎనర్జీగా తగ్గదు. ఫేస్‌లో స్మైలింగ్ అసలంతా నాకు చాలా ఆ వాతావరణమే నాకు చాలా బాగా నచ్చిందండి అసలు. నచ్చి దీనిలో జర్నీ చేయాలి. ఆటోమేటిక్‌గా నాకు జాబ్ మీద అసలు కాన్సంట్రేషన్ తగ్గిపోయింది నాకు తెలియకుండానే. అక్కడకు పోయినా గాని ఓన్లీ బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. మైండ్ అంతా వెస్టేజ్. అలా నా జర్నీ వెస్టేజ్‌ని బ్లడ్‌లో నింపుకొని, మైండ్‌లో నింపుకొని నన్ను నేను డిసైడ్ అయ్యి, నేను నెగెటివ్స్ ఎవరైనా చెప్తున్నా గాని నెగెటివ్ అనే మాట దగ్గర నేను అసలు వినలేదండి. చాలా మంది నాకు గూడా నెగెటివ్స్ వచ్చినియి. నీకెందుకు ఎల్ఐసి వాడికి పట్టింది పిచ్చి అని ఇంకిట్లా చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. ఈమెకెందుకు? ఈ వయసులో ఈమెకెందుకు? ఇలా డిస్టర్బెన్స్ వస్తుందండి. ఈ వయసులో ఈమెకెందుకు? అలా అలా చాలా మంది ఎన్ననుకున్నా నేనేం పట్టించుకోలేదు. అవ ఇలా నేను ఫిక్స్ అయ్యా స్ట్రాంగ్‌గా అంతే. నేను నా లైఫ్ లైనర్స్‌కి గూడా అదే చెప్తాను. నేనున్నాను మీకు సపోర్టు. నేనొక్కటే చెప్పానండి. మిమ్మల్ని నేను మా ఊరి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను. మీరు సిల్వరు, గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నంత వరకు మీ చెయ్యి వదలను. మీ ఎనక నేనుంటాను. నేను అదే చెప్పాను గట్టిగా. నేను ఫిక్స్ అయ్యాను. నా మైండ్‌లో నేను కొంతమందిని నిలబెట్టాలి అనుకున్నా, నిలబెడతా ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మందున్నారండి. చాలా పేదరికంలో ఉన్నారు. చాలా అనారోగ్యంతో ఉన్నారు. అసలు ఈ ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ అంటే, ఒక చిన్న టాబ్లెట్ వాడినా గాని దానివల్ల హిస్టరీ తెలుసుకుంటే నిజంగా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. మన బాడీని గుల్ల చేసేస్తాయి ఇంగ్లీష్ మెడిసిను. ఇలా ఏదో టెంపరరీనే గాని పర్మనెంట్ సొల్యూషన్ మన సప్లిమెంట్స్‌లో ఉంది తెలుసుకుంటే నాలెడ్జి. ఇలా తెలుసుకొని నేను చాలా మందికి సప్లిమెంట్స్ చాలా మందికి ప్రమోట్ చేశాను, ఇచ్చాను. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాను. చాలా బావుందండి. కానీ ఆహ్, ఇది ఇంకొకటి నాకు నచ్చిందేందంటే, నేను రిటైర్డ్ అయినాక నాకొస్తే కాతే నా వరకొస్తది ఫెన్షను అంతవరకే. నేనింకొకటే డిసైడ్ అయ్యాను. 3 జనరేషన్స్ ఇన్‌కమ్ అనేది చాలా బాగా నచ్చిందండి. 3 జనరేషన్స్ ఇన్‌కమ్ గూడా కనెక్ట్ అయ్యి, నేను దీనిలో సీరియస్‌గా జర్నీ జేస్తున్నాను. ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే 10,000, 15,000 ఉన్న అంటే కొంచెం అంటే పార్ట్ టైమ్ జాబ్ చేస్తా గూడా వాళ్ళని ఇప్పుడు మానేయమని చెప్పను. పార్ట్ టైమ్ జర్నీ చేసుకుంటా, తర్వాత దీనిలో ఒక పొజిషన్‌కొచ్చాక మీరు ఫుల్ టైమ్ చేయండి. గట్టిగా నిలబడండి. దీనిలో సాధ్యం కానిదంటూ ఏం లేదండి. ప్రతి ఒక్కళ్ళు సాధిస్తున్నారు. సాధించిన వాళ్ళను చూసాము మనము. వేరే మీరు ఎవరెవరో ఊర్లో ఏదేదో చెప్పారని అవన్నీ వినకూడదు గూడా అసలు. మనము మీటింగ్స్‌కొచ్చి మనమేం చేయాలి? ఒక్క రోజులోనే మార్పు రాదు ఇది. ఇది మంచి అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదు. చెడు స్ప్రెడ్ అయినంత. స్లోగా మనం మారదాం ఫస్ట్. మనం వాడుకుందాం. మనం మారదాం. మన హౌస్ మారిద్ది. మన పక్కింటోళ్ళు మారతారు. మన ఊరు మారిద్ది. మన జిల్లా మారిద్ది. అందరూ మారతారు. 2050 వచ్చేసరికి మొత్తం వెస్టేజెన్స్ అవుతారు. మనము ఇప్పుడు దీనిలో ఉన్నామంటే మనం చాలా అదృష్టంగా భావించాలి. నెక్స్ట్ వెస్టేజ్‌లో ఐడీ దొరకాలన్నా చాలా కష్టమవుతది. అంటే అది ఇప్పుడు అర్థం గాదు. ఇప్పుడు చెప్పలేం గూడా. మీకు ముందు ముందు అర్థమైద్ది. ఎంత మంచి ఇంటర్నేషనల్ బిజినెస్ మంచి ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాము అనేది. చాలా మంది ఎడ్యుకేటర్స్ గూడా వచ్చారండి. వచ్చినప్పుడు బయట చెప్తే వినలా. కానీ ఒక్క మీటింగ్ తీసుకెళ్ళి వచ్చి కూర్చోబెడితే మొన్న కొండెపి డీఎల్‌సీపీలో గూడా ఒక సివిల్ ఇంజినీర్ అంట మీటింగ్ జరిగినప్పుడు ఫస్టు హ్మ్. కూర్చున్నప్పుడు ఫస్ట్ ఆయన తెలుసుకున్నది మీటింగ్ అంతా అయిపోయినాక నేను వేరియేషన్ నేను గమనించాను ఆయన మైండ్ సెట్‌లో. అంటే మీటింగ్‌లో అంత పవర్ ఉంటదండి. మీటింగ్స్‌లో అంత నాలెడ్జ్ ఉంటది. ఒక్కొక్కళ్ళు టెస్టిమనీ నుంచి మనము ఏం పాయింట్ కనెక్ట్ అవుతామో మనకు తెలీదు. అలా మనము ప్రతి ఒక్కటి మనము జాబ్ ఎలా చేస్తామో సీరియస్‌గా ఇప్పుడు ఎవరైతే ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను అంటే నా మాటల ద్వారా ఈ జూమ్‌లో ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్.
మీరు మా అప్లైనర్ రాలేదు, మా డౌన్‌లో అయితే 10 హోమ్ మీటింగ్‌లు ఫెయిల్ అవుతాయి. అయినా పర్లేదు. మీరు జర్నీ చేయండి. అలవాటయిపోద్ది. చిన్నగా అప్లైనర్ వచ్చి మీకు చెప్పేసరికి మీకు టైం అంతా వేస్ట్ అయిపోద్ది. మీరే ఎవరి ద్వారా తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? ఈ రోజుల్లో నాలెడ్జ్ అంతా సెల్‌లోనే ఉంది. మంచి నాలెడ్జి మనమే తెలుసుకోవచ్చు, వినొచ్చు. ఇప్పుడు మనం రాసుకోవటం రాపోయినా జస్ట్ అయి వినేసి కొన్ని మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేయొచ్చు. ఇలా మీరు చేస్తే సక్సెస్ అనేది 100% దీనిలో ఉందండి. మీరు అందరూ సీరియస్‌గా తీసుకొని జర్నీ చేయండి. నాకు సురేష్ సార్ ముందే హింట్ ఇచ్చారా మేడం, మీరు ఎక్కువ సేపు కాదు టైము 6:30 వరకే మాట్లాడమన్నారు. టైం ఎంతయిందో ఒకసారి? ఇంకా క్యారీ ఆన్ మేడం, ఇంకా 10 మినిట్స్ ఉంది. మేడం 10 గారు, మినిట్స్. ఆనంద్ సార్, ఆ! కొన్ని సార్. క్వశ్చన్లు ఈ 10 మినిట్స్ నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మేడం, వాటికి ఆన్సర్ చేయండి. ఎస్ ఎస్ ఎస్. అడగండి. టైం వేస్ట్ కాకుండా అంటే మనకు కావాల్సిన చాలా వరకు కవర్ చేశారు. బట్ మిస్ అయింది, నేను ఒక 10 మినిట్స్ మాట్లాడతాను. ఓకే. నిన్న 30 సంవత్సరాలు చెప్పండి. నేను అడగవచ్చా? అడగొచ్చు. మీరు అంటే 30 years జాబ్ చెప్పండి. అనేది ఒక్క 2 మినిట్స్, ఒక్క 1 మినిట్ లో చెప్తా. అంటే జాబ్ అనే ప్రెజర్ ఎలా ఉంటదంటే, నిజంగా నిన్న సురేష్ సార్ నాకు 5 కాల్ చేశారు. అప్పుడు నా బ్రెయిన్ అంతా అసలు ఎంత బ్లాక్ అయిపోయింది. అంటే అది నేను చెప్పాలన్నా, వర్ణించాలన్నా అది ఫీల్ అయ్యే వాళ్ళకే తెలిసిద్ది ఆ జాబ్ బాధ. దీనిలో అది లేదండి. నిజంగా మన నెత్తిపైన బాస్ ఉండదు. ఆ రిపోర్ట్స్ పంపించాలి. టెన్షన్ ఉండదు. ఎందుకంటే అది ఫీల్ అయ్యాను కాబట్టి ఆ బాధ. జాబు అనేది తప్పక గతి లేక చేయడమే జాబు. ఎందుకంటే ఆ ఉన్న ప్రెజర్సు, మన నెత్తిపైన బాసు, అదే ఆయన కోపం వచ్చినా మనకే బాధ, మన కోపం వచ్చినా మనకే బాధ. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి నిన్న సురేష్ సార్ కాల్ చేసి మీరు మీ టెస్ట్ మనీ చెప్పాలి మేడం అని అన్నారు. అంతే, ఇంకా నేను నో అని చెప్పలేకపోయాను. ఇంకా అంటే నిన్న డ్యూటీలో కూడా జూము, మార్నింగ్ జూము, ఈవినింగ్ జూము, మళ్ళా 1 ఇయర్ రిపోర్ట్స్ అడిగారు. 6 గంటల వరకు అక్కడే ఉండి ఆ రిపోర్ట్స్ అన్ని సెండ్ చేసి ఇంటికి వచ్చేసరికి 6:30. ఇంకెట్లా అండి, ఇట్లా చాలా విసుగ్గా అనిపిస్తుంది. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. నిజంగా నేను ఇంట్లో మా ఫ్యామిలీలో కూడా నేను చెప్పలేదు. యాక్చువల్‌గా 26 ఇయర్స్ సర్వీస్ అండి. నేను ఇంకా జస్ట్ 3 ఇయర్స్ సర్వీస్ ఇచ్చి నేను వాలంటరీ రిటైర్మెంట్ ఇద్దాము అనుకుంటున్నా. ఓన్లీ ఈ బిజినెస్ కోసం. అది. ఎందుకంటే ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్ వచ్చినాయండి ఇంకా. మనము జాబ్ చేసి లేనిపోయింది బీపీ, షుగర్‌లు, టెన్షన్‌లో ఎందుకు, ప్రశాంతంగా వాలంటరీ ఇచ్చేసి నేను దీనిలో హ్యాపీగా జర్నీ చేద్దాము అని నేను డిసైడ్ అయిపోయాను. అదనమాట. సురేష్ సార్ అడగండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గ్రేట్ టెస్టిమనీ. మీరు 30 సంవత్సరాలు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా, హెల్త్ డిపార్ట్మెంట్ లో. అందులో ఉన్న మెడిసిన్ కి మన వెస్టేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ కి ఏం తేడా గమనించారు మీరు? ఖచ్చితంగా ఉంది తేడా. మెడిసిన్ ఏం గమనించారు? మెడిసిన్ అంటే ఖచ్చితంగా ఒక టాబ్లెట్ గాని ఏదైనా తీసుకుంటే దాని వెనక టెంపరరీ రిలీఫే, పర్మనెంట్ అనేది ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, ఈ మెడిసిన్ ఎక్కువగా వాడిన వాళ్ళు మీరు నేను కళ్ళే చూస్తున్నా కదా, డయాబెటిక్ పేషెంట్స్, బీపీ గాని, షుగర్ గాని, హార్ట్ ప్రాబ్లమ్స్ గాని ఎంతమంది కేసెస్ వస్తున్నాయి. వాళ్ళకి తెలీదు, వాళ్ళ అజ్ఞానం. అసలు కొలెస్ట్రాల్ పిచ్చి డైట్ తీసుకుంటారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి అది ఏదో గ్యాస్ట్రైటిస్ అని ఫీల్ అయ్యి మళ్ళా వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఎలా కొంచెము ఆర్ఎంపీ డాక్టర్స్ మా దగ్గరకు వచ్చే కేసెస్ చెప్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాఫ్ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మా దగ్గరకు వచ్చి అంతా అయిపోయినాక మా దగ్గరకు వచ్చి చెస్ట్ పెయిన్ వచ్చి కార్డియాక్ అరెస్ట్లు అయ్యి ఇలా ఎన్నో కేసెస్ చూసామండి. అదంతా నాకు వాళ్ళని పేషెంట్స్ చూస్తుంటేనే కూడా చాలా జాలేస్తది. అది అజ్ఞానం. ఎందుకంటే మన సప్లిమెంట్స్ మార్చుకోవాలి, మన ఆయిల్ మార్చుకోవాలి, అన్ని ప్రతి ఒక్కటి హై క్వాలిటీ ఉన్నాయి. ఇదంతా మనం తీసుకెళ్ళాలి, మనమే తీసుకెళ్ళాలి. మీకు ఎప్పుడు తెలిసింది మేడం సప్లిమెంట్స్ బాగున్నాయి, హై క్వాలిటీ అని? మీకు ఎప్పుడు తెలిసింది? మీరు వాడారా, వాడిచ్చారా?
మీరు వచ్చి చెప్పిన తర్వాత ఈ 1.5 ఇయర్‌లో ఫస్ట్ నేను వాడుకున్నా ఫస్ట్. నేను వాడుకున్నా. మా అమ్మకి వాడిచ్చా. మా అమ్మ ఇప్పుడు గ్యాస్ట్రైటిస్‌కి వాడుతుంది. నేను ఒక్కొక్క మీటింగ్‌లో నేను తెలుసుకొని ఆయిలు, అలోవెరా వాడిచ్చినాక అమ్మ గ్యాస్ట్రైటిస్ తగ్గింది అసలు. నేను గ్యాస్ట్రైటిస్ అంతకుముందు ప్యాంటాప్ 40 ఎంజీ వాడేది. అది అవాయిడ్ చేసేసింది. అసలు వద్దని చెప్పేసాను. మన అలోవెరా వాడుతుంది. చక్కగా మన ఆయిల్ బావుంది. మా అమ్మే చెప్తది టెస్ట్ మని. బయట ఒక ఊరెళ్తే వాళ్ళు గారెలు పెట్టారండి బయట నుంచి తీసుకొచ్చి. ఆ గారెలు తిన్న రోజు మా పరిస్థితి భయంకరంగా ఉందసలు. మళ్ళీ మన ఆయిల్‌తో మేము ఆ మధ్య దీపావళికి గారెలు చేశాము. మా అమ్మ అంది నాతో, "చూడు మొన్న ఆ గారెలు తిన్నాము. మరి ఈ రోజు గారెలు తిన్నాము. అది మార్నింగ్ మిగిలితే సాయంత్రం కూడా తిన్నాము. కానీ ఈ రోజు ఎంత బాగుంది. మన ఆయిల్ ఎంత బాగుందని" నేను కాదు. అంటే నేను అది గమనించే టైం కూడా ఉండదు. మా అమ్మగారు చెప్పారన్నమాట. ఇప్పుడు మీరు అంత మీ బాగుంది. అమ్మగారికి వాడిచ్చారు కదా, మీ అమ్మగారికి గ్యాస్ ట్రబుల్ వాడిచ్చారు. హ్మ్. సీబక్తాన్ నాన్నగారికి అమ్మకి, ఏమి వాడిచ్చారు? నాన్నగారు నాన్నగారు నాన్నగారికి మా నాన్నగారికి 2 మోకాళ్ళు ఆపరేషన్ చేశారండి. మళ్ళా గౌట్ ప్రాబ్లమ్ ఉంది. అంటే బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువుండి గౌట్ ప్రాబ్లమ్. అంటే ఆ గౌట్ ప్రాబ్లమ్‌కి అసలు మెడిసిన్ అనేది ఏది కరెక్ట్‌గా లేదు. అంటే కొంచెం డైట్ ద్వారా ఏదో కొన్ని చిన్న ఎక్సర్‌సైజ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే నేను నాన్నకి ఫుడ్ ప్యాచెస్ వేశాను. ఫుడ్ ప్యాచెస్, నాన్నకి అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, అసలు మల్టీ వైటమిన్ గమ్మీస్ అలా పెట్టేస్తాను టేబుల్ మీద. మేమందరం చాక్లెట్స్ తిన్నట్టు రోజు టిఫిన్ చేశాక ఒకటొకటి తీసుకొని వెళ్తా ఉంటానన్నమాట. నాకు డ్యూటీలో గూడా నేను సప్లిమెంట్స్ కొన్ని పెట్టుకున్నా. అలోవెరా, ఆమ్లా, సీబక్తాన్. మళ్ళా ఒకసారి నాకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. వస్తే నేనింక అస్సలు మెడిసిన్ వాడదలుచుకోలా. నేను మన సప్లిమెంట్‌లో క్రాన్‌బెర్రీ నేను అప్పటికప్పుడు ఇక్కడ దొరక్కపోయినా నేను ఒంగోలు నుంచి తెప్పించుకొని ఒక్క టాబ్లెట్ నా కళ్ళెదుట కుప్పలుంటాయి. మా ఫార్మసీ నేను ప్రత్తిపాడులో ఫార్మసీ ఇన్‌చార్జ్‌గా కూడా చేశాను. ఆ టాబ్లెట్స్ అంటే ఏంటో నాకు తెలుసు. అవి వేసుకుంటే ఎలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదండి టాబ్లెట్స్ అంటే. అందుకని నేను ఆ క్రాన్‌బెర్రీ తెప్పించుకొని 2 డేస్ నేను ఏం వాడలేదు. అది తెప్పించుకున్నాక అది స్టార్ట్ చేసి అదే వాడుతున్నా. చక్కగా క్లియర్ అయింది. యూటీఐ. ఒక కాన్బెర్రీతోనేనా? ఒక్క క్రాన్‌బెర్రీయే ఏం వాడలేదు. ఓకే. సూపర్ మేడం. హ్మ్. చెప్పాను కదా, ఆల్రెడీ మీరు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. డౌట్ రాలేదా స్టార్టింగ్ సప్లిమెంట్స్ అంటే ఏంటివి ఇవి ఎప్పుడు చూడలేదు, వాటి మీద ఆ! మీకు వాడేటప్పుడు కానీ డౌట్ రాలేదు వాడిచ్చినాక కానీ? ఇంకెవరెవరి ఆహా! చేత వాడిచ్చారు మీరు? ఇంకా అంటే నమ్మకం ఎలా కుదిరింది? డౌట్ రాలేదంటే ఎక్స్‌పీరియన్స్ అయ్యాను 6 మంత్స్. ఎక్స్‌పీరియన్స్ అయ్యాకే నేను బయటకొచ్చాను. ఎందుకంటే వాటి గురించి కొన్ని మీటింగ్స్‌కెళ్ళి తెలుసుకున్నాను. టెస్టిమోనీస్ విన్నాను. దీనిలో నేను యూట్యూబ్‌లో నాకింక 4 నుంచి వచ్చాక 12 కండి నేను పడుకునేది. ప్రతిరోజు ఇంక నాకు వేరే లోకం లేదు. ఒక రూమ్‌లోకొస్తాను. మా అమ్మ నాకు అన్నీ అందిస్తా ఉంటది. ఒక రూమ్‌లో కూర్చొని ఇదే నాలెడ్జ్ తీసుకోవడమే. ఎప్పుడైనా నేను బయటికెళ్ళి ఫ్రీగా కూర్చున్నానంటే మా అమ్మ ఒక్కడ క్వెషన్ అడుగుతది. "ఏందమ్మా సెల్ ఛార్జింగ్ అయిపోయిందా?" అని అంటది. ఛార్జింగ్ పెట్టినప్పుడే నేను ఖాళీ ఉండేది. అంటే అంత డెడికేట్ అయ్యి వర్క్ చేస్తేనే ఈ టీమ్ వస్తదండి. అంటే బిజినెస్ మనల్ని గమనిస్తా ఉంటది. నాకు టైం లేదు. నాకు కుదరదు. నాకు బిజీ. ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. మా దగ్గర సెక్యూరిటీ నిజంగా గేట్ దగ్గర నలుగురు పిల్లలున్నారు. నేను నిజంగా చెప్తున్నానండి ఈరోజు నాకంత పిల్లలు నలుగురున్నారు. ఎలా అయినా అబ్బాయిని నిలబెట్టాలి. నేనింక 3 ఆర్ 4 మంత్స్‌లో నేను ట్రాన్స్‌ఫర్స్‌లో వెళ్ళిపోతాను. ఈ అబ్బాయిని కొంచెం నిలబెట్టాలని గట్టి ప్రయత్నం చేసి ఫోన్ చేస్తే వాళ్ళ ఆవిడకిచ్చి లేరని చెప్పిచ్చేసాడు. అంటే కొంతమందికి ఎంఎస్ఆర్ గారు చెప్తా ఉంటారు. శనిగ్రహాలు ఉన్నంత వరకు రారని. కొంతమందికి శనిగ్రహాలు ఉంటాయి. అది. మనము మేడం అదృష్టం ఉంటే వస్తామండి నా దృష్టిలో దీనిలోకి. ఒక్క నిమిషం మేడం. మీరు హ్మ్. ఆల్రెడీ చాలా ఎక్కువ, అంటే దగ్గరగా 1,40,000 శాలరీ ఉంది. ఫ్యామిలీ వెల్ సెటిల్డ్. పాప, బాబు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. ఓకేనా? ఆల్రెడీ కావాల్సిన కష్టాలని ముందు పడున్నారు. మీ వయసులో పడాల్సినప్పుడు పడున్నారు. బట్ ఈ ఏజ్ లో ఇంత అవసరమా? దేనికి ఇంత కష్టపడుతున్నావు అని మీ వారు కూడా అన్నారు.
ఆ! ఈ జర్నీలో అన్నారు. మీరు ఇంత స్ట్రైన్ అవుతున్నప్పుడు ఎప్పుడు అనిపించలేదా? హ్మ్. ఎందుకు ఇది ఈ టైంలో రిలాక్స్ అవ్వకుండా వద్దులబ్బా అని అనిపించట్లేదా? ఈ అవమానాలు ఇవన్నీ మాటలన్నీ పడ్డప్పుడు? మా హస్బెండ్ ఒక మాట అన్నారండి. "నీకు ఇది ఇష్టమైంది." మా హస్బెండే అన్నారు. నేను నవ్వుకున్నాను. "నీకిది ఇష్టమైంది, హ్మ్. కష్టపడుతున్నావు. ఇన్ని రోజుల నుంచి నీకు ఫుడ్ పెట్టింది జాబు. అది నీకు ఇష్టం లేకుండా పోతుందంటే, నీకిది ఇష్టమైంది కాబట్టి నువ్వు కష్టపడుతున్నావు" అన్నట్టు హ్మ్. ఒక డైలాగ్ జోక్‌గా నవ్వుతా అన్నారనమాట. యెస్. అది. యెస్. యెస్. కానీ యెస్. నిజంగా సో యూ నిజంగా నాకు ఇష్టమైంది కాబట్టి కష్టమైన ఇష్టంతో చేస్తున్నా. ఎందుకంటే సూపర్. దీనిలో సూపర్. లైఫ్ హ్మ్. ఉంది. ఆరోగ్యం ఉంది. మెయిన్ హైలైట్ పాయింట్ ఆరోగ్యం ఉందండి. 100% తెలుసుకుంటే. యెస్. ఇది ఒక మహా యెస్. సముద్రం. యెస్. తెలుసుకోవాలంటే యెస్. చాలా ఉంది. హ్మ్. హ్మ్. అందరూ అందరూ ఆరోగ్యం ఉందని మీ కాడికొస్తుంటే, మీరు హ్మ్. ఆరోగ్యం ఇందులో లేదు హాస్పిటల్‌లో, వెస్టేజ్‌లో ఉందని మీరు వెస్టేజ్‌లోకొచ్చారు. ఇది అందరికీ ఈ మధ్య క్వెషన్ మార్క్ అన్నమాట. ఇంకొకటేందంటే నాకు డ్యూటీలో రూల్స్ ప్రకారము అంటే కంపెనీ గురించి చెప్పటం అక్కడ ఈ మధ్య కొంచెం ఏం చేస్తున్నానంటే పేషెంట్స్‌ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. అంటే ఈ ఈ ఈ టాబ్లెట్స్ కోసం ఒక్కొక్కళ్ళు 100 రూపాయలు చార్జెస్ పెట్టుకొని వస్తున్నారు. నేను అలా అని ఆ టాబ్లెట్స్ ఇవ్వలేక వీటి గురించి అక్కడ ఆ టైంలో డ్యూటీ టైంలో చెప్పలేక. ఎక్స్‌ప్లెయిన్ చేయలేక ఏం చేయాలో అర్థం గాక ఈ మధ్య సింపుల్‌గా నా ఫోను నంబర్ ఇచ్చేస్తున్నా. అమ్మ దీని గురించి ఇప్పుడు టైం లేదు. తర్వాత మాట్లాడతాలే అని. నిన్న బర్త్ ఓకే. సర్టిఫికేట్ కోసం ఇచ్చిండ్రు. నాకు నిజంగా చాలా హ్మ్. బాధ అనిపించింది. వాళ్ళ మదర్ అంటండి టేబుల్ మీద కూర్చొనుంది. బాడీ అంతా హ్మ్. ఎలర్జీ ఎందుకో తను మాట వరుసగా చెప్పింది. ఎలర్జీ హ్మ్. మేడం 4 ఇయర్స్ నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టామో ఆమెకు తగ్గట్లేదు అనిపించింది. నాకు వెంటనే హ్మ్. మైండ్‌లో నోని గుర్తొచ్చింది. కానీ చెప్దాం కాదమ్మా నా ఫోను నంబర్ ఇచ్చాను. ఆవిడ నిన్న ఫోను హ్మ్. చేశారు. ఫోను చేసి మేడం హ్మ్. గారంటే మాట్లాడడానికి నాకు టైం లేక సాయంత్రం చేయమ్మా అని చెప్పానన్నమాట. అలా చాలా హ్మ్. మందున్నారండి. మనకు క్లారిటీ తెలిస్తే చాలా మందున్నారు పేషెంట్స్. ప్రతి ఒక్క హ్మ్. ఇంట్లో గ్యాసు, సిలిండర్ ఉంటది గానీ, నిజంగా గ్యాస్ లేని ఫ్యామిలీ లేదు. గ్యాసు, సిలిండర్ లేని ఫ్యామిలీస్ లేవండి. నేనొకటే అడుగుతా జోక్‌గా నవ్వుతా హోమ్ మీటింగ్స్‌కెళ్ళి. మీ ఇంట్లో గ్యాసు, హ్మ్. సిలిండర్ ఉందా అని? ఆ! సరే గ్యాస్ ఉంటది. ప్రతి ఒక్కళ్ళ ఒంట్లో గ్యాస్ ఉంటది. వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఆయిల్ గాని. సిలిండర్ అంటే పొట్ట యెస్. ఎవ్వరికి ప్రతి ఒక్కళ్ళకి అది కొలెస్ట్రాల్. ఇంక వాళ్ళకి నేను హ్మ్. లైటర్ తీసుకెళ్తే ఎలిగిచ్చేసొస్తా. ఓకే. వెరీ అది గుడ్ మన మేడం. విషయం. సో, హ్మ్. గ్రేట్ మేడం. మీరే ఇన్‌స్పిరేషను. అందరూ సప్లిమెంట్స్ ఏంటివో ఎప్పుడు చూడలేదు. కొత్త అని చాలా మంది భయపడుతుంటారు. అసలు జనాలందరికీ ఆల్‌మోస్ట్ మీరు డాక్టర్ తర్వాత డాక్టర్ అంతటి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మరి మీరే ఈ వెస్టేజ్‌లో సప్లిమెంట్స్ ఇది ఫుడ్డు ఎందుకంటే న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ లేకపోవటం వల్ల సమస్యలొస్తున్నాయి అని మీరు చాలా పెద్ద మనసుతోటి నేనొచ్చి చెప్పినప్పుడు రీసెర్చ్ చేసి మీరు ఇక్కడి నుంచి మీ పాపకి ప్యాడ్స్ పంపించారు. అది మర్చిపోయారు చెప్పడం. డ్యూ గార్డెన్ నేను ప్యాడ్స్ అమెరికా ఒకటండి పంపించారు. నాకు ఇష్టమని అంటే మీరు నాకు 6:30 వరకు లైన్ గీశారు గదా! అందుకని నేను చెప్పాలంటే నాకు చాలా ఉంది. ఇంకా పర్లేదు ఆ! ఇంకొక అదే సెక్షన్‌లో టైమ్ చెప్తాను. టైమ్ అంటే పర్వాలేదు. నేను నేను మన నేను వివరిస్తాను. చెప్పండి. చెప్పండి. ఆ! ఈ ఒక్క పాయింట్ జెప్తానండి. డ్యూ గార్డెన్ ప్యాడ్స్ ఉన్నాయి. నేను ఇవి విన్నానండి. మా పాప 2021 ఆగస్ట్‌లో వెళ్ళింది. వెళ్తా నాకు తెలీదు అప్పుడు ఈ కంపెనీ గురించి. విస్పర్ అవి ప్యాడ్స్ తీసుకెళ్ళింది. తర్వాత నేను ఈ ప్యాడ్స్ గురించి తెలుసుకొని 20 పార్సెలేసానండి ఆమె యూఎస్. ఒక 20 పార్సెలేసా. అంటే ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే మన ప్యాడ్స్ కంపల్సరీ వాడాలి. అంటే 99.9 క్యాన్సర్ వచ్చింది అంటే ఓన్లీ ప్యాడ్స్ వల్లే. అది ఒక్ అది ఈ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు 100% గుండె మీద చేయేసుకొని ప్రమోట్ చేయాల్సింది. అంటే ఇది దీని ఒక్కదాని గురించి గాదండి. ప్రతి ఒక్కటి అలానే సూపర్ ఉంటది. మేడం. మనకు నాలెడ్జ్ ఉంటే. సూపర్ మేడం. దాని చూడండి గురించి ఇక్కడి నుంచి ఆల్రెడీ టెక్నాలజీ చాలా డెవలప్డ్ కంట్రీ యూఎస్. బట్ మేడం గారు వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసి ఆహ్, పాపకి ఇక్కడి నుంచి భారతదేశం నుంచి అమెరికా కొరియర్ చేశారు. మన వెస్టేజ్‌లో ఉన్న డ్యూ గార్డెన్ నాప్కిన్స్. అర్థమైందా? అంటే చాలా ప్యాడ్స్ డెప్త్‌గా రీసెర్చ్ చేశారు మేడం గారు. యెస్. చాలా డెప్త్‌గా రీసెర్చ్ చేశారు.
సో యు ఆర్ వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్ ఇన్ కొండేపి టీం మేడం. మా అందరికి మీరు ఆదర్శం. స్టార్టింగ్ లో థ్యాంక్ యూ. వచ్చి పెద్ద దిక్కు, పెద్ద బ్యాక్ బోన్ మీరు కొండేపి టీం కి. స్టార్టింగ్ డేస్ లో టైం లేకపోయినా, చెక్కు రాకపోయినా నిలబడి ఆ టీముని నిలబెట్టాలి. మీ భావం ఒకటే మేడం. మీరు ఇందులో నడవటానికి నాకు తెలిసింది ఏంటంటే, మీ నాన్నగారి యొక్క ఆదర్శ భావాలు. మనం డబ్బు రావటం కాదు, మనం చేసే పనిలో 10 మందికి మేలు జరగాలి, 10 మందికి హెల్ప్ జరగాలి అనే తత్వం నాన్నగారి నుంచి మీకు వచ్చింది. అదే నేను గమనించాను మీలో. దానివల్లే మీరు ఇప్పుడు దాకా స్టిక్ అయ్యి, ఆల్రెడీ మీకు ఉన్నప్పుడు డబ్బు గురించి ఆలోచించారు సార్ ఎవరు. ఆల్రెడీ వెల్ సెటిల్ అయిపోయాక కూడా దీంట్లో వెస్టేజ్ లో పోరాడుతున్నారు అంటే, ఆ 10 మందికి, చాలా మందిని మీరు గమనిస్తూ, ఏది మీ కాడ ఉన్న స్టాఫ్ ను కావచ్చు, మీ ఊర్లో వాళ్ళని కావచ్చు, చిన్న చిన్న వాటితో మెగ్గిపోతున్నారు కాదు. ఈ వెస్టేజ్ లో చాలా ఉంది. మనం సిస్టానికి కనెక్ట్ చేసి వాళ్ళకి నేర్పించగలిగితే కొన్ని వందల మందికి ఉపాధి కలిగిద్ది. గురువు గారిలో మీలో కామన్ భావాలు కొన్ని ఉన్నాయి మేడం. మీ నాన్నగారు, మీరు, అందుకే గురువు కనెక్ట్ గారిలో అయ్యాను గురువు. అందుకే మీరు కనెక్ట్ అయింది. ఎంఎస్ఆర్ గారు కూడా ఆ సేవా దృక్పథం, 10 మందికి హెల్ప్ చేయాలనే దృక్పథం ఉండటం వల్ల మీరు సిస్టానికి కనెక్ట్ అయ్యారు. మీకు అవసరం లేకపోయినా పోరాడుతున్నారు. ఉన్న టైంలో చాలా మంది టైం లేదంటారు సార్. టైం లేదు కాదు, మనసుంటే 100 మార్గాలు ఉంటాయి. 50 సంవత్సరాల వయసులో 2 షిఫ్ట్లు చేస్తున్నారు మేడం గారు. ఉదయం 5ంటికి లేచి స్టార్ట్ చేస్తే తన జర్నీ 4 గంటల దాకా హాస్పిటల్ సరిపోతుంది. ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చి 1 గంట గ్యాప్ తీసుకొని 5 నుంచి 12 దాకా వెస్టేజ్. నాకు అప్పుడప్పుడు ఒళ్ళు గగురు పుడుస్తుంటది అనమాట. ఇలా చేస్తే నా పరిస్థితి, నేను ఎక్కడ ఉండేవాడిని. మేడం గారు చేసిన కష్టంలో నాకు తెలిసి ఆవిడకి ఫుల్ టైం కనుక ఇచ్చుంటే, ఇప్పుడు పర్మిషన్ కనుక 2-3 సంవత్సరాలు ఇస్తే 1 సంవత్సరంలో 2-3 lakhs తీసుకుంటారు. పాపం పోయే అవకాశం లేక ఇంట్లో నుంచి బయటకి, టీం ఇక్కడ లేదు. కుడితిలో పడ్డలాగా ఫీల్ అవుతున్నా నేను. కుడితిలో పడ్డలాగా ఇక్కడ ఉండిపోయాను. నా ద్వారా నేను కొంతమందిని బాగా పైకి తీసుకెళ్లేదాన్ని అని నేను ఫీల్ అవుతున్నా. కానీ టైం ఉన్నవాళ్ళు 10-15 వేలు సాలరీస్ తీసుకునే వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు తెలుసుకోవటం లేదు, ఎందుకు మీలాగా రావట్లేదు? విజన్ చూడట్లేదు మేడం. మీ అంత విజన్ చూడలేకపోయారు. మీ అంత విజన్ చూడలేకపోతున్నారు. 2000 గ్రేట్ మేడం. గౌతమ్ బాలి గారు ఈ కంపెనీ పెట్టినప్పుడు గౌతమ్ బాలి గారు 20 years తర్వాత ఎలా ఉంటదని చూశారు. నేను దీనిలోకి వచ్చినాక ఈ జర్నీ మీటింగ్స్ ద్వారా తెలుసుకొని నేను నా విజన్ చూసా. అంతే, ఎవరి విజన్ వాళ్ళు చూసుకోవాలి. మా ఫ్యామిలీ, మనం మానవుని యొక్క లైఫ్ కొంచెం, ఆ లైఫ్ ని మనం ఎలా చూసుకోవాలి. మేడం, ఇంకొక మాట అన్నారు మేడం గారు. చూడండి, జాబ్ కొట్టడానికి చాలా స్ట్రైన్ అవుతాం, కానీ వచ్చిన జాబ్ ని వెస్టేజ్ కోసం, అంటే ఆవిడ జాబ్ కి ఈ వెస్టేజ్ బిజినెస్ కి తేడా చూశారు. జాబ్ లో నేను 30 సంవత్సరాలు పనిచేస్తే 1,30,000, 1,20,000 వస్తున్నాయి. బాసిజం ఉంది, ఒక చేతిలో నేను వర్క్ చేయాలి. వెస్టేజ్ బిజినెస్ లో ఆవిడకి నచ్చింది ఏంటంటే, 2 to 3 years లో ఆవిడ కళ్ళ ముందు జాయిన్ అయ్యి నెలకు 2-3 లక్షలు తీసుకొని, బాస్ లేకుండా టైం ఫ్రీడమ్ తెచ్చుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు చూశారు. ఎందుకంటే ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు మా దగ్గరికి వచ్చినప్పుడే 10,24,000 నా దగ్గరికి వచ్చినప్పుడు, జస్ట్ 16 నెలలు. 16 నెలల్లో చెక్ ఎంతకు పోయింది? దగ్గరగా 15 లక్షలకు పోయింది. అంటే 15 నెలల్లో 5 లక్షలకు పోయింది. ఇది మేడం గారు గమనిస్తున్నారు. ఏమని? నేను 30 సంవత్సరాలు చేస్తే 1,30,000, 1,40,000 రావటం ఏంటి? 15 నెలల్లో వెస్టేజ్ లో సార్కి 5 లక్షలు పెరగటం ఏంటి? పవర్ ఆఫ్ నెట్వర్క్. సో ఎవరి కిందైతే నెట్వర్క్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తున్నాయి. ఇక్కడ వెస్టేజ్ లో మనకి రూపాయి పెట్టుబడి లేకుండా నెట్వర్క్ ని క్రియేట్ చేసుకునే అవకాశాన్ని వెస్టేజ్ కంపెనీ ఇచ్చింది. ఇది ఎందుకు గొప్ప వాళ్ళు ఎందుకు దీంట్లోకి వస్తున్నారు, స్టిక్ అవుతున్నారంటే, ఆ గొప్ప వాళ్ళకి ఆ విజన్ తెలిసింది. ఇప్పుడు మేడం గారు పోతారు, ఎందుకు చాలా తక్కువ మంది దీంట్లోకి రావట్లేదు, నిలబడట్లేదు అంటే, ఏ రోజు కూలి ఆ రోజుకి అలవాటు పడిపోయి, ఈ బానిస బతుకులకి, ఈ జాబ్ లైఫ్లకు అలవాటు పడిపోయి, ఆ డబ్బులు స్టార్టింగ్ లో కనపడు. ఇందాక మేడం గారు చెప్పినట్టు వెస్టేజ్ లో డబ్బులు స్టార్టింగ్ లో కనపడు. ఇది బిజినెస్. ఇది కనపడకపోయేసరికి, అరే మనకు చెప్పేవాళ్ళు కూడా ఏం చెప్తారు,
ఈ మీటింగ్ పోగానే 1,00,000 2,00,000 అనగానే మనం ఏమనుకుంటామంటే 1,00,000 2,00,000 వస్తాయేమని డైరెక్ట్ గా వెళ్తాం. 10 రోజులు పోయి ఈ డబ్బులు కనపడకపోయేసరికి ఇదేదో గ్యాంబ్లింగ్, ఇదేదో మోసం, దీంట్లో డబ్బులు వస్తాయి అనుకున్నాం రావట్లేదని చెప్పి ఆగిపోతున్నారు. ఎందుకంటే బిజినెస్ మైండ్ సెట్ మన భారతదేశంలో లేదు. ఎక్కువగా ఎంప్లాయీ మైండ్ సెట్ మనకు అలవాటు చేశారు. అలవాటు చేయటం వల్ల దానికి అలవాటు పడిపోయి ఆ ఎంప్లాయీ మైండ్ సెట్ ఏంది, ఏ నెల జీతం ఏ రోజు జీతం ఆ రోజు చూసుకోవాలి. అది కనపడకపోతే వీడు నిద్ర పట్టదు, అయ్యా ఏదో లాస్ పోతున్నట్టు ఉంటుంది. ఇక్కడ బిజినెస్ లో వెయిట్ చేయాలా, నేర్చుకోవాలా, ఇదంతా ఎందుకులే అని చెప్పి 195 మంది ఆగిపోతా ఉన్నారు వెస్టేజ్లు వచ్చేది. అర్థమైంది సార్? ఆగిపోయిన వాళ్ళు మొత్తం చేస్తుంది ఏంటంటే వాళ్ళకి బిజినెస్ మైండ్ సెట్ లేదు, కంప్లీట్ గా తెలుసుకోకుండా, సిస్టమ్ ఏంటో తెలుసుకోకుండా ఆగిపోతా ఉన్నారు. దాని మీద నెగిటివ్ రూమర్స్ తీసుకెళ్తున్నారు. వెస్టేజ్ లో నేను జాయిన్ అయ్యాను, 2016లోనే ఉన్నాను, ఐడి తీసుకున్నాను, నాకు డబ్బులు రాలేదు. ఎట్టొస్తాయి సార్ డబ్బులు? ఎవరు పోగొట్టుకున్నారు? ఒక్క మీటింగ్ కూడా కనీసం పూర్తిగా ఒక్క మీటింగ్ ఇంటివి. డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, దాంట్లో డబ్బులు ఉన్నాయి, ఓకే, నేను ఎలా తీసుకోవాలి ఆ డబ్బుల్ని? బావిలో నీళ్లు ఉన్నాయి, తోడుకోవాలా లేదా? పైన ఒడ్డును కూర్చొని ఉంటే చూస్తా ఉంటే డబ్బు నీళ్ళు పైకి వస్తాయా? అలాగే ఈ బిజినెస్ లో కూడా డబ్బులు నీకు కావాల్సినంత ఉంది. ఆ డబ్బుల్ని ఎలా తీసుకోవాలో నీకు తెలవాలి, నువ్వు నేర్చుకోవాలి. అది నేర్చుకోవడానికి టైం ఇవ్వాలి. చేయాల్సినవి చేయాలి, చేయాల్సినవి చేయకుండా, టైం ఇవ్వకుండా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే తెలవకుండా ఒక మీటింగ్ పోయి 1,00,000 2,00,000 అనగానే చేరుతుంది. ఒక 10 రోజులు చూసి రాకపోయి ఆగిపోతున్నారు. మొత్తం జరుగుతుంది ఇదే సార్. ఓకేనా? గ్రేట్ సెషన్ మేడం గారు. మీలాంటి వారు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఈ రోజు హైయెస్ట్ అటెండెన్స్ 263 మంది అవుట్ ఆఫ్ 300. గ్రేట్. ఫైనల్ ఒక్క మాట చెప్పి కన్క్లూడ్ చేస్తాను. ఫీడ్బ్యాక్ లోకి వెళ్దాం. తక్కువ టైం ఉంది, ఫీడ్బ్యాక్ లోకి వెళ్దాం. మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈ జూమ్ లో ఉన్న మొత్తం ఎంతమంది టోటల్ నేను చూడలేదు, 260. ఓకే, ప్రతి 260. ఒక్కళ్ళు మీరు ఒక్కటే డిసైడ్ అవ్వండి. మీ అసలు మీ బ్రెయిన్ కి వాచ్మెన్ పెట్టుకోండి, నెగిటివ్స్ రాకుండా. ఫస్ట్ మీరే ఎవరికి వాళ్ళేనండి. ఇప్పుడు మనము బతికినా చనిపోయినా ముందు మనము అనేది డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఎవరి మాటలు కాదు, మనకు ఒక విజన్ ఉండాలి, మనకు ఒక క్లారిటీ ఉండాలి, మనం కష్టపడాలనే మైండ్ సెట్ ఎవరికి వాళ్ళకు ఉండాలి. ఆ పైన అప్లైనర్ వచ్చి చెప్తాడు, మన కింద డౌన్ లైనర్స్ చేస్తున్నారు, అది కాదండి. ప్రతి ఒక్కళ్ళు ఇండివిడ్యువల్ గా ఇదేంటంటే ఒకళ్ళు చెయ్యి పట్టుకొని పైకి తీసుకెళ్ళాలి. అట్లా టీం వర్క్ అనేది చాలా చాలా నచ్చింది నాకు. ఇదేంటంటే టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే వేస్టేజ్ కోసం బిజినెస్ మనల్ని గమనిస్తా ఉంటదని కష్టపడాలి. అంటే ఒక మనస్సాక్షి అంటారే, మనస్సాక్షిని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఏం చేసాం ఈ రోజు ఏం చేశా, నేను నిజంగా సాయంత్రానికి అలానే క్వశ్చన్ చేసుకుంటా. ఈ రోజు పని చేస్తేనే, మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, ఈ రోజు పని చేస్తేనే భోజనం తింటాడంట ఆయన. అలానే నేను జాబ్ లో పనిచేసి భోజనం కాదు, వేస్టేజ్ లో నేను ఈ రోజు ఏం చేశాను అనేది నేను సాయంత్రానికి క్వశ్చన్ చేసుకుంటా. అమ్మో ఈ రోజు ఒక టెస్ట్ మనీ కూడా వినలేదు, ఈ రోజు ఒక్క మీటింగ్ కూడా వినలేదు, ఈ రోజు నా డౌన్ లైనర్ టైం ఉండదని మార్నింగే టైం పెట్టుకున్నా అండి. 7 to 8:30 వరకు 1.5 hour లో కొంతమందితో, అంటే యాక్టివ్ గా ఉన్న లీడర్స్ తో, డౌన్ లైనర్స్ తో మాట్లాడుతూ ఉంటాను. సాయంత్రం మాట్లాడతా డౌన్ లైనర్స్ తో, ప్రతిరోజు కమ్యూనికేట్ చేస్తా మాట్లాడుతూ ఉంటా అన్నమాట. వాళ్ళకి ఏదైనా సప్లిమెంట్ నాలెడ్జ్ అడిగినప్పుడు నేను వాళ్ళకి చెప్పనండి. సప్లిమెంట్ నాలెడ్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి ఫోన్ అని స్పీకర్ పెట్టించి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ 2 నిమిషాలు, ఎక్కువసేపు కూడా కాదు, మీకు ఏం ప్రాబ్లం ఉన్నాయి అన్ని అడిగి. ఎందుకంటే ఒక సప్లిమెంట్ వాడేవాళ్ళు కానీ ఏదైనా వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటది. మనము ఏదో వాళ్ళు అడిగారు రొటీన్ గా ఒక యంత్రం లాగా ఇచ్చాము అంటే కుదరదు. అలా కాదు, వాళ్ళని అడిగి అసలు ఏముంది వాళ్ళ హిస్టరీ అన్ని అడిగి, వాళ్ళ కండిషన్ తెలుసుకొని, అవసరమైతే వాళ్ళ రిపోర్ట్స్ నేను పెట్టించుకొని, అలా సప్లిమెంట్ నాలెడ్జ్ ఇస్తా మా లైఫ్ లైనర్స్ కి సపోర్ట్ చేసుకుంటూ. ఈ రోజు నాకు టైం లేదు, నాకు బిజీ, నాకు కుదరదు, అవన్నీ ఏం లేవు అసలు, నథింగ్. వెరీ గుడ్ మేడం. ఫీడ్బ్యాక్ లోకి వెళ్దాం. వాళ్ళు అడిగిన వాటికి మనం చెప్దాం. ఫీడ్బ్యాక్ లో మిమ్మల్ని తీసుకుందాం, టైం అవుతుంది.
ఓకేనా? ఒక్క చిన్న పాయింట్ అయిపోయింది. ఒక్కటే, మీరు ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరు చేసే పని లేదు మేడం, మాకు ఒక పని ఉంది, మాకు ఆల్రెడీ ఒకటి ఉంది జాబు, మాకు అది చాలా అనుకొని మీరు చేసే పని మీరు చేస్తే 70 సంవత్సరాలు గాని 80 సంవత్సరాలు గాని మీకు చేస్తేనే వస్తాయి. కానీ ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తాము. ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే క్వాలిటీ ఉంటది. మెయిన్ ఆరోగ్యం ఉంటది, ఆదాయం ఉంటది, హ్యాపీ ఉంటది, టైం ఫ్రీడము, ఆ నెత్తిపైన బాస్ ఉండదు. ఇలా మీరు అన్ని తెలుసుకొని డిసైడ్ అయ్యి, లేదు మేడం మేము 2-3 ఇయర్స్ కష్టపడి దేన్నైనా సాధిస్తాము, 2-3 ఇయర్స్ కష్టపడితే ఖచ్చితంగా 5 ఇయర్స్, ఒకవేళ మేము స్లోగా వచ్చేవాళ్ళైనా 5 ఇయర్స్ దీనిలో నిలబడితే మీరు నిద్రపోతున్నా మీ అకౌంట్ లో డబ్బులు ఉంటాయి. వెరీ గుడ్ పాయింట్ Thank you. మేడం. వెరీ గుడ్ పాయింట్ మేడం. నిద్రపోతున్నా మన అకౌంట్ లో డబ్బులు రావాలనే పాయింట్ అందరూ గుర్తుపెట్టుకుని మేడం. అదొక్కటి నేను ఫైనల్ గా చెప్పదలుచుకున్నానండి. మీరు నిద్రపోతున్నా మీ అకౌంట్ లో డబ్బులు ఉండాలి. ముందు ముందు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అన్ని ఖర్చులు పెరిగినాయి, అనారోగ్య సమస్యలు, అన్ని వాతావరణ పొల్యూషన్, అన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంటరప్షన్ మేడం. మేడం మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ కి వాస్తవం జూమ్ సరిపోదు మేడం. ఎందుకంటే మాకు తెలుసు అంత ఉంది. కాకపోతే సెషన్ జస్ట్ మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. అన్ని ఒకసారి చెప్పి నేను రిసీవ్ చేస్తాను. అంతే ఫైనల్ గా అదొక్కటి చెప్పదలుచుకున్నా. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ సెషన్. నేను 1 సెకండ్, ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అందరం లీడర్స్ మనకు మనం అనుకోవాలి. మేడం ఏమంటుందంటే నాకు జాబ్ లో ఫ్రీడమ్ లేదు అంటుంది. యాక్చువల్గా మేడం శాలరీ 1,40,000, జాబ్ లో ఫ్రీడమ్ లేదు, బాసిజం ఉంటుందని మేడం ఫీల్ అవుతుంది. మనం ఎలా ఫీల్ అవ్వాలి ఒకసారి ఆలోచించుకోండి సార్. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరం చిన్న చిన్న ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్. మనము టైం ఉన్న టైంలోనే చేస్తూ, మేడం ఇప్పుడు గోల్డ్ లో ఉన్నారు, దాదాపు 40,000 అబోవ్ తీసుకుంటున్నారు. సో మనం అందరం చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు మేడం గారు చెప్పిన సెషన్ లో ఫీడ్బ్యాక్ ఒక 10 minutes లో 1 minute లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. ఒక 5 minutes లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ది సెషన్ మళ్ళీ మాట్లాడదాము. హ్యాండ్ రైస్ చేయండి సార్ అందరూ. ఎవరు కూడా ఈ సెషన్ లో మీకు ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే, ఈ సెషన్ లో నాకు ఈ పాయింట్ ఉపయోగపడింది, నెక్స్ట్ నుంచి ఈ పాయింట్ పట్టుకొని నా నెట్వర్క్ ని పెంచుకుంటాను, నేను బిజినెస్ లో డెవలప్ అవుతాను, ఇది చెప్పండి. ఓకేనా? ఎందుకంటే అందరికి అవకాశం రావాలి సార్. గురువు గారు చెబుతారు కదా, సమయం అనేది చాలా విలువైంది, అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మేడం గారు చెప్పిన సెషన్ లో ఒక పాయింట్ తీసుకొని దాన్ని మీరు మాట్లాడే ఫీడ్బ్యాక్ కూడా కింద వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి. ఎందుకంటే మన లీడర్స్ అందరూ కూడా గ్రేట్ లీడర్స్. ఒక్కసారి వదిలితే మాక్సిమం ఇవ్వగలరు, కంటెంట్ ఉంది అందరి కాడ. థ్యాంక్ యూ. ఫస్ట్ గా సార్ నేను నేమ్స్ వైజ్ గా పిలుస్తాను. కొత్త వాళ్ళకి ముందు మనం అవకాశం ఇద్దాం. జయరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ జయరాజ్ సార్. ఎస్ రైట్, మ్యూట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం గారు ఇది ఒక నిద్రపోతున్నా మీకు డబ్బులు వస్తాయి అని చెప్పన్న దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. అయితే నేను ఎన్నో సార్లు మేడం వేరే చెప్పేటప్పుడు, దినేష్ సార్ వీళ్ళు చెప్పేటప్పుడు నేను ఇట్లానే జూమ్ కి అటెండ్ అవ్వమన్నప్పుడు నేను అటెండ్ అయ్యేవాడిని కాదు. అయితే ఇప్పుడు నేను ఒక 5 days నుంచి దీనికి కనెక్ట్ అయి ఉన్నాను. అయితే ఎప్పుడెప్పుడు 5:30 అవుతుందా అని చెప్పని నేను ఎదురు చూస్తూ ఉంటాను. అట్లా అయితే మేడం గారు అయితే బాగా చెప్పారు, సెక్షన్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయరాజ్ సార్, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ సార్. చూడండి సార్, 1 year తీసుకోవాలి. 1 year లో 1 lakh. ఎస్ మేడం. జయరాజ్ సార్ అటెండ్ అవ్వమంటే అవ్వలేదు, అయిన తర్వాత నిద్ర పట్టట్లేదు 5:30కి అంటున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ మన జూమ్ సెక్షన్స్ కూడా. కాబట్టి మీ టీం కూడా ఇలానే ఉంటుంది సార్. కనెక్ట్ అయ్యేదాకా కొంచెం కష్టము, వన్స్ కనెక్ట్ చేశారంటే 100% దీనికి కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ చెప్పిన వాళ్ళు మ్యూట్ వెళ్ళండి సార్. ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు. సాయి కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం సాయి కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే రైట్.
దీపిక మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం దీపిక మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు దీపిక, వలవాపురం నుంచి వనపర్తి. దేవి మేడం టీం సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. సెకండ్ టైం సార్ నేను జాయిన్ అవ్వడం మార్నింగ్ మీటింగ్ లో. వెరీ గుడ్ మేడం. ఇప్పుడు మేడం గారి సెషన్ లో 1 minute మీ ఫీడ్బ్యాక్ చెప్పండి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం మీరు ఒక డాక్టర్ అయి ఉండి ఇంగ్లీష్ మందులకి ఈ సప్లిమెంట్స్ కి అలా తేడా గురించి చెప్పారు మేడం. అది మెయిన్ ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మామూలు మనుషులు తెలిసి తెలియని నాలెడ్జ్ కానీ ఏదో ఒకటి తెలుసుకొని కూడా మనం చెప్పినా కూడా కొందరు నమ్మరు. డాక్టర్ అయితేనే నమ్ముతారు ప్రతి ఒక్కరు. అలాంటి డాక్టర్ సెషన్ మీరు జాబ్ చేసుకుంటూ ఇలా చెప్పినందుకు మాకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే నా నుంచి కూడా నేను సెకండ్ టైం జాయిన్ అవ్వడం, నా నుంచి 2 జాయిన్ చేశాను. వాళ్ళు కూడా విన్నారు. వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్ Very ఉన్నాయి. వాళ్ళ good. అమ్మగారు షుగర్ ప్రాబ్లం ఉంది, తనకేమో కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంది. అది ఈ రోజు జాయిన్ చేయించాను మీ డాక్టర్ మెడిసిన్ గురించి అని చెప్పాను. అంటే డాక్టర్ అయ్యి చెప్తున్నారు అన్నందుకు అది కనెక్ట్ అయ్యింది. వాళ్ళకి అర్థమైంది ఉంటుందా అని నేను అనుకుంటున్నాను. చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఖచ్చితంగా వాడుకోవచ్చు చేసుకొని. ఎస్ మేడం. గుడ్, వెరీ గుడ్ మేడం. వాళ్ళిద్దరికి ఆనంద్ సార్, సప్లిమెంట్ టైం థ్యాంక్ యూ మేడం. ఎక్కువ లేదు, అడిగి ఒక 1 Yes. minute ఇవ్వండి ప్లీజ్. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు జాయిన్ అవ్వగానే మీరు అనుకున్న సెషన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. మనం అనుకున్న సెషన్ జూమ్ లో వస్తాయి, కానీ అది మన టీం ఇంటే 100% కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ వన్ సాయి కుమారి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, రైట్. హలో ఎస్, రైట్. క్యారీ ఆన్ మేడం. సార్, బిజినెస్ బాగానే ఉంది సార్. బాగుంది మేడం. గారు బాగా చెప్పారు ఉపయోగాలు. ఎస్ మేడం. ఆ, అది విని మేడం గారు చెప్పిన మాటలు విని మీరు మైండ్ లో పెట్టుకోండి. అది మీ టీంకి ఇవ్వండి. వెరీ గుడ్ మేడం, చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ జ్యోతి మేడం, ప్రతిభ. సార్ ఒక్క మాట సార్. ఎస్ మనం బయట అవుట్ ఆఫ్ సిస్టమ్ వెళ్లకుండా ఈ సెషన్ లో మీకే పాయింట్ నచ్చింది అంతే. ఎందుకంటే టైం ఎక్కువ లేదు, కావాల్సింది మాత్రమే తీసుకోండి, ఎమ్మటే కట్ చేయండి. ఎందుకంటే మన 5 minutes టైం ఉంది. ఫీడ్బ్యాక్. ఓకేనా? మాట్లాడాలి కాబట్టి మాట్లాడొద్దు. దయచేసి దీంట్లో నచ్చింది మాట్లాడండి ప్లీజ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన మాటలో నా యొక్క వర్క్ బిజినెస్ చూసుకుంటూ విస్టేజ్ బిజినెస్ చేస్తూ ఉన్నాను. బాగా ఇసుకొచ్చేసింది, అయినా పర్వాలేదు, నేను ఓపికగా ఇందులో నిలబడ్డాను అని అన్నారు కదా. ఆ మాట బాగా నచ్చింది నాకు. మీరు నిలబడ్డారు కాబట్టి సక్సెస్ అయ్యారు. అలాగే ప్రతి ఒక్కరు నిలబడాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. ఎస్ సార్, మీరు కూడా నిలబడాలి ఖచ్చితంగా. మీరు కూడా మేడం లాగా అందరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. వెరీ గుడ్ సార్, చేద్దాం. ఓకే సార్. రైట్. లాస్ట్ వన్ సార్. మీరు మిగతా వాళ్ళకి ఆప్షన్ ఏమంటారు, అవకాశం రాలేదని మీరు ఫీల్ అవ్వద్దు. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఇప్పుడు మనం మాట్లాడేవాళ్ళు కాదు కాబట్టి. మేడం ఇంకెవరున్నారు? కుమారి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కొత్తమల్లైపాలెం సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు మేడం. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఏ టైంలో ఫోన్ చేసినా గానీ మేడం గారు సప్లిమెంట్ల గురించి ప్రతి ఒక్కటి ఎంత బాగా చెప్తారంటే చాలా బాగా చెప్తారండి. ఎస్ మేడం. ఈ జూమ్ లో మీకు కనెక్ట్ అయిన పాయింట్ మేడం, మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీరు 1 year 1 lakh మీరందరూ సాధిస్తే మీ సక్సెస్ నాకు గిఫ్ట్ అదొక్కటే నేను కోరుకునేది. మీరందరూ సక్సెస్ అవ్వాలి. అది తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. మీరందరూ కూడా గమనించాలి. ఎందుకు సురేష్ సార్ ఈ జూమ్ లో విన్న పాయింట్ అంటున్నారంటే, మీరు ఎంతవరకు విన్నారు, మీకు ఏం అర్థమైంది, నెక్స్ట్ ఈ పాయింట్ ద్వారా మీరు ఏమి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఇది తెలియాలంటే ఖచ్చితంగా మీరు జూమ్ లో ఖచ్చితంగా వింటున్నారు. మా తెలియాలన్నా జూమ్ లో ఇచ్చిన సెషన్ గురించి మాట్లాడండి సార్. ఎవరైనా
ఓకే, థ్యాంక్ యూ సార్. టైం కూడా అయ్యింది, ఇంకొక 2 minutes సెషన్ ముగించాలి కాబట్టి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. 1 second వేదవాణి మేడం గారు థ్యాంక్ యూ. రేపటి గురించి జస్ట్ 2 minutes ప్లాన్ చేద్దాము, అందరూ వినండి. రేపు మన బాపట్ల ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ మనం ఎలా వెళ్ళాలి అది ఒకసారి మీరు మాట్లాడుకొని జూమ్ లో ఎండ్ అవుదాము. సురేష్ సార్ చెప్పమంటారా సార్ రేపు ఎలా మనం ప్లాన్ చదుదామా? కానీ మీరు మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రేపు మనకు మార్నింగ్ ఉదయం విక్రమ్ సింహపురి ట్రైన్ ఉంటుంది సార్. కావల్ నుంచి వచ్చే వాళ్ళకి అది 7కే కావల్లో స్టార్ట్ అవుతుంది. మనకు బాపట్ల వెళ్ళేసరికి 9 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సింగరాయకొండ 7:30కి సింగరాయకొండలో స్టార్ట్ అవుతుంది, 9కి వెళ్తుంది. అంటే మనం సింగరాయకొండ, కావలి, ఒంగోలు మోస్ట్ ఆఫ్ ది ఎక్కడి నుంచే వస్తాం కాబట్టి మీ టైమింగ్స్ ఒకసారి అప్లైనర్లు కూడా వినండి. ఈ ట్రైన్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, ఖాళీగా కూడా ఉంటుంది సార్. విక్రమ్ సింహపూర్ 9 కల్లా మనం బాపట్లో దిగొచ్చు. అక్కడి నుంచి ఒక 20 minutes సూర్యలంక బీచ్ ఆటోలు కానీ అవి ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఈ టైం మిస్ అవ్వద్దు. మీరు కొండేపు నుంచి వచ్చే వాళ్ళైనా కానీ, దూరం నుంచి పొదుల నుంచి వచ్చేవాళ్ళు కానీ మీ టీం కోఆర్డినేషన్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి టైమింగ్స్ అవుతున్నాను. కావలి 7, సింగరాయకొండ 7:30, ఒంగోలు 8 ఎగ్జాక్ట్గా వస్తుంది ట్రైన్. డిలే అయితే అవ్వదు కాబట్టి ఒక 10-15 minutes ముందే ఉందాము. ఓకేనా సార్? అందరూ కూడా కమ్యూనికేట్ చేసుకొని ఒకే ట్రైన్లో వెళ్దాము. అక్కడ చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు బయట నుంచి లీడర్స్. సో సురేష్ సార్ చెప్పినట్టు పర్సనల్గా అందరితో మనం మాట్లాడి వాళ్ళ జర్నీని కూడా ఎక్కువసేపు వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా బూట్ క్యాంపులు ఏంటంటే వాళ్ళ వాయిస్ మాత్రం వింటున్నాము, వాళ్ళతో కమ్యూనికేట్ చేసేంత అవకాశం ఉంటుంది, టైం ఉంటుంది అక్కడ, ఇక్కడ ఉంటుంది. కాబట్టి మీ టీమ్స్ ప్రజెంట్ చేసుకోండి. రెండోది అనిల్ సార్ అండ్ సాల్మన్ సార్ మీరు కూడా చాలా ఎక్కువ స్థాయిలో మీరు ప్రమోట్ ఇప్పుడు దాకా చాలా సార్లు బీచ్కి వెళ్ళి ఉంటారు కానీ ఈ విధంగా చూసి ఉంటారు కాబట్టి కంపల్సరీగా అందరు ప్రమోట్ చేసుకోండి. ఓకే, వెరీ గుడ్ సార్. సాల్మన్ సార్ అండ్ అనిల్ సార్, సరిత మేడం మీరు ప్రమోట్ చేసుకోండి. ఓకే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు కూడా 23 మళ్ళీ మనకి మీటింగ్ ఉంది గురువు గారిది కొరటిపాడు అని కొంచెం ఈ రోజు మీటింగ్ ఉందా? ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సింది? ఈ రోజు ఉంది మళ్ళీ 20 అది ఈ రోజు చెప్పండి సార్. 24 తర్వాత నేను చెప్తా కోటి సార్. బ్యాక్ టు థ్యాంక్ యూ ఆనంద్ సార్. మీటింగ్స్ ఎక్కడ ఉన్నాయనేది పోస్టర్ లో వస్తుంది. సో అప్కమింగ్ మెయిన్ ప్రోగ్రామ్ వచ్చి మనకి రేపు బాపట్లది. సో మన వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్ ఇన్ ఆంధ్ర మన మాధవరావు సార్ ఇప్పుడే కాల్ చేశారు మనకి. సో లేడీస్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు ఆల్రెడీ కొంచెం భక్తి పరంగా ఉంటారు కదా, గుళ్ళకి అది వెళ్ళే వాళ్ళు కార్తీక పౌర్ణమి సందర్భంగా అక్కడ సముద్రంలో ఆ ఒత్తులు వెలిగించుకోవాలంట. మొత్తం వీడియో కార్యక్రమం, ఫొటోస్ కార్యక్రమం ఉంటుందంట. మీరు ఆ ప్రిపరేషన్ లో రమ్మని చెప్పి సార్ ఇప్పుడే ఫోన్ చేశారు నాకు. అంటే అది అందరూ కాదు, అది రెగ్యులర్ గా కొంతమంది పాటిస్తుంటారు కదా సాంప్రదాయాన్ని. వాళ్ళు అక్కడికి ఆ ఒత్తులు ఆ సిస్టమ్ మొత్తం తెచ్చుకోండి, నూనె కుందీలు అవి మొత్తం. అక్కడ ఏదో వీడియో కార్యక్రమం కూడా ఉంటుందంట, అది తెలియజేయమన్నారు. మిస్ అవ్వద్దు లేడీస్. ఓకేనా? ఇది మెయిన్ సార్. సో కమింగ్ బ్యాక్ టు ది సెషన్, ఈ రోజు కొరటిపాడులో చెప్పినట్టు మన సారు కోటి సార్ చెప్పారు. ఆ మీటింగ్ గుంటూరులో ఉన్న వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు ప్రమోట్ చేసుకోండి. 2 ఇక్కడికి రేపు 26th రేపు బాపట్ల సక్సెస్ఫుల్, మాక్సిమం దీన్ని హైలైట్ సక్సెస్ఫుల్. ఎక్కడి నుంచో వస్తున్నారు సార్, తెలంగాణ నుంచి బాపట్ల వస్తున్నారంటే మన బాపట్ల టీం ఎలా రావాలి, మన ఆంధ్రాలో టీం ఎక్కడ ఉంది, ఎలా? దిస్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ, మనకి మిస్ కావద్దు. ఎంజాయ్మెంట్ మోడ్ తో అయినా తీసుకొని వచ్చా, బీచ్ లో కొత్త వాళ్ళని తీసుకొని వచ్చామంటే వెస్టేజ్ అంటే ఏంటో వాళ్ళకి డైరెక్ట్ గా లైవ్ లో చూపించచ్చు. జస్ట్ బీచ్ అని చెప్పొద్దు, సారీ మీటింగ్ అని చెప్పొద్దు, వెస్టేజ్ మీటింగ్ అని చెప్పొద్దు, వెస్టేజ్ అని వాడద్దు. కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి ఒక ఎంజాయ్మెంట్ మోడ్ తో తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఆటోమేటిక్ గా వాళ్ళ జనాన్ని చూసే కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మన గురువు గారు చెప్పాను కదా, సిస్టానికి కనెక్ట్ చేయటం ఎలా అంటే నేను నేర్చుకుంది అది. మన టీంని తీసుకెళ్ళి ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ఎక్కువ గ్యాదరింగ్స్ ఉంటాయో అక్కడ మనం చూపించగలిగితే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఎట్లాంటి మేధావులు కూడా మీటింగ్లకు వచ్చి ఆ గొప్ప వ్యవస్థని కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అది నేను గురువు గారి దగ్గర మన గ్రేట్ లీడర్స్ మన మాధవరావు సార్ నుంచి నేర్చుకున్నాను, గుంటూరు మాధవరావు సార్ నుంచి. సో వాళ్ళకున్న ఆ టెక్నిక్నే ఇప్పుడు మేము ప్రస్తుతానికి అప్లై చేస్తా ఉన్నాం. సో మీరు అందరూ కూడా కంపల్సరీగా చేయాలి. రేపు ఇంకా అంతేనా ఆనంద్ సార్? ఇంకేమైనా చెప్పాల్సి ఉన్నాయా? మిస్ ఇంకేమన్నా ఆనంద్ సార్? సార్ ఇంకేమైనా మిస్ అయ్యామా? ఇంకేం మిస్ అవ్వలేదు సార్. ఇంకా అదొకటే, ఇవాళ కొరిటిపాడు మీటింగ్ గురించి, రెండోది రేపు ఈ 2 బాపట్ల సెషన్, ఈ 2 హైలైట్ చేయండి సార్. ఎస్ ఎస్ అంతే, తర్వాత మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? నేను కుమార్ కోటి సార్. సార్ చెప్పండి కుమార్ గారు. మా మిస్సెస్ కి బాగా తల పెయిన్ గా ఉంది సార్. ఇదే మా నాన్న టాబ్లెట్లు ఉంటాయి కదా, సప్లిమెంట్స్ అవి మీ అప్లైనర్ కోటి సార్ ఆనంద్ సార్ మాట్లాడతారు సార్ మీతో. మేము విడిగా మాట్లాడడం, జూమ్ లో నేను చెప్తాంలేండి. జూమ్ లో కాదు, మీకు విడిగా మాట్లాడండి, ఓకేనా? థ్యాంక్ యూ ఆనంద్ సార్. క్లోజ్ ది సెషన్. థ్యాంక్ యూ. ఎస్, ఓకే లీడర్స్. తీసుకున్న సెషన్ బట్టి మీరు ఇప్పుడు మేడం చెప్పిన పాయింట్లన్నీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వర్క్ లో ఇంప్లిమెంట్ చేయండి. కంపల్సరీగా మన రిజల్ట్ వస్తుంది. జూమ్ విన్నాము అయిపోయింది అట్లా కాదు. జూమ్ లో విన్న పాయింట్ ఈ రోజు మన ఫీల్డ్ ఏం అప్లై చేసిన చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోండి. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి కూడా 1 సెకండ్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇద్దరు. ఎందుకంటే గురువు గారు చెప్పే మాట ఒకటి మైండ్ లో పెట్టుకోండి. మనకి అవకాశం వస్తే మంచిది, అవకాశం రాదు మరీ మంచిది, ఎందుకంటే నెక్స్ట్ టైం వస్తుంది మళ్ళీ. ఓకేనా? కొంచెం పాజిటివ్ మైండ్ తో ఉండండి. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అందుకని ఇవ్వలేకపోతున్నాం. థ్యాంక్ యూ 1 సెకండ్ వేదవాణి మేడం అండ్ గ్రేట్ లీడర్స్ అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. దినేష్ సార్ ప్లీజ్ క్లోజ్ ద సెషన్. ఎందుకంటే టైం అనేది అందరూ అలవాటు చేసుకోవాలి. 7కి ఎగ్జాక్ట్ గా జూమ్ క్లోజ్ అంటే క్లోజ్ అవుతే. థ్యాంక్ యూ దినేష్ సార్, ప్లీజ్ క్లోజ్ ద సెషన్. థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ దినేష్ సార్. కోటి సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. హలో, మీరు క్లోజ్ చేయండి సార్. క్లోజ్ ద సెషన్ సార్. దినేష్ సార్ క్లోజింగ్ సార్. మనం అవగానే మీరు రెడీగా ఉండాలి, ఎందుకంటే అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. టైం చాలా ఇంపార్టెంట్.